At Anurag University, be everyone you dream to be. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఆయుష్మాన్ భారత్ అంటే ఏమిటి? 5 లక్షల ఇన్సూరెన్సు ఉచితంగా దీని ద్వారా ఎలా పొందవచ్చు? దీన్ని ఏ రకంగా పొందడానికి అవకాశం ఉంది? దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం మంత్రి మోదీ గారి యొక్క చొరవ వల్ల భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి, ముఖ్యంగా పేదరికంలో ఉండేటువంటి వాళ్ళకి, బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి, 70 ఏళ్ళు దాటిన అందరికీ 5 లక్షల వరకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ దొరకాలనే ఉద్దేశంతో 100 ప్రభుత్వ హాస్పిటల్స్, 500కు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా 5 లక్షల వరకు ఉచితంగా వారికి పరీక్షలు కానీ లేక ఆపరేషన్స్ కానీ చేసుకునే అవకాశాన్ని ఈ ఆయుష్మాన్ భారత్ కలిగిస్తోంది. అయితే దీంట్లో 70 ఏళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళకు మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏమిటా రిస్ట్రిక్షన్స్ అంటే, వాళ్ళ ఆదాయ పరిమితి ఉండాలి. పరిమితంగా ఆదాయం వచ్చేవాళ్ళు, పేదరికంలో ఉన్నట్టు వాళ్ళు, బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు కుటుంబానికి 5 లక్షలకు వాళ్ళకి ఈ హెల్త్ కార్డు దొరుకుతుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆదాయ పరిమితికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఇలాంటి వాటిని దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా వాళ్ళు ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ ఆయుష్మాన్ భారత్ వెబ్సైటు గూగుల్లోకి వెళ్ళి మీరు ఆయుష్మాన్ భారత్ కొడితే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా పొందుపరిచినట్టయితే, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, తక్కువ ఆదాయం కలిగి ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చే అవకాశం ఉంది. ఆ కార్డు తీసుకొని అందులో నిర్దేశించిన హాస్పిటల్స్ యొక్క జాబితా ఉంటుంది. ఆ జాబితా ప్రకారంగా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ఎంపిక చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో, మీ ఏరియాలో ఉండే హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళినట్టయితే మీకు వైద్యం ఫ్రీగా దొరుకుతుంది. అయితే 70 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఏ రకమైన రిస్ట్రిక్షన్ లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, 70 ఏళ్ళు పూర్తి చేసుకొని ఉంటే, వాళ్ళకు ఆదాయం ఉన్నా లేకపోయినా, వాళ్ళు కోటీశ్వరులైనా పేదవాళ్ళైనా 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇది వారికి హెల్త్ సంరక్షణ దొరుకుతుంది. వారు నిర్దేశించిన హాస్పిటల్స్కి వెళితే అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ఇవాళ వైద్యం ఎలా పెరిగిపోయిందంటే, వైద్య ఖర్చులకి తమ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నా, తమ జీవితాలను తాకట్టు పెట్టినా కూడా వైద్య ఖర్చులు భరించగలిగే స్టేజ్లో లేదు. రోజు రోజుకి వైద్య సదుపాయాలు పెరుగుతున్నాయి, కానీ దాని యొక్క రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సామాన్యుడు అసలు వైద్యాన్ని భరించగలిగే స్థితిలో లేడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మామూలుగా పెడితే దొరికేటువంటి మందులు ఎలా ఉంటాయో, దొరికే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చాలామందికి అవగతమై ఉంటుంది. కానీ ఆయుష్మాన్ భారత్లో అట్లా కాదు. ఆయుష్మాన్ భారత్ కింద ఎవరికైతే కార్డు వారు పొందారో వారందరూ కూడా ఖచ్చితంగా మంచి ట్రీట్మెంటు, అంటే డబ్బు ఇచ్చేవాడికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో, డబ్బున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో, పేదవాళ్ళకు కూడా అలాంటి ఈక్వల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. కుటుంబ సభ్యులందరికీ ఇది వర్తించబడుతుంది. కాబట్టి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, బిలో పావర్టీ లైన్లో ఉండేవాడు, తక్కువ ఆదాయం ఉండేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన కార్డు పొంది వాళ్ళ జీవితం లోపల వైద్య ఖర్చులకి భయపడకుండా, వెరవడకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే 70 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా, వృద్ధులు ఎవరైనా కూడా 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా వెంటనే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చింగ్ లోపల ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని మీకు సంబంధించిన వివరాలన్నీ దాంట్లో పొందుపరచండి. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎంత మీరు ఆస్తిపరులైనా, ఎంత పేదవాళ్ళైనా, ఎవరికైనా సరే 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ వల్ల ఇప్పటికే కొన్ని లక్షల మంది వైద్యాన్ని పొందుతున్నారు, రోజు పొందుతున్నారు, భవిష్యత్తులో కూడా పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది అన్ని ప్రాంత ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీకు ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైంది. ఆరోగ్యమే ఇవాళ జీవితం. ఆరోగ్యం పోగొట్టుకున్న వ్యక్తి అన్నీ పోగొట్టుకున్నట్లు లెక్క అవుతుంది. కుటుంబానికి పెద్ద ముఖ్యంగా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే కుటుంబం అంతా కూడా వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, బజారు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ పొందడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఈ రకంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్టుగా లెక్కేసుకోవాలి. దీంట్లో ఏమేమి వస్తాయంటే అన్ని రకాల రోగాలు వస్తాయి. ఈ రోగం ఉండి ఆ రోగం లేదనిగా చెప్పడానికి వెళ్ళలేదు. శరీరంలో కలిగే ఏ రకమైన రోగమైనా, ఆపరేషన్స్ అయినా, మందులైనా, అలాగే మళ్ళీ ఫిజియోథెరపీ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రతి ఒక్క పైసా ఖర్చు ఏదైతే పెడుతున్నారో 5 లక్షల వరకు దీంట్లోపల ఉచితంగా పొందడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. దీని ఫలితాలని ప్రతి ఒక్కరూ పొందాలని ప్రభుత్వం ఆశిస్తోంది, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా దీన్ని అటాచ్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పేదవాళ్ళందరినీ వెంటనే అందరూ చేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉండేటువంటి గ్రామ సేవకుల్ని ఎవరైతే ఉంటారో, లేక మీకు విలేజ్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సంప్రదించినా కూడా, లేక అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీస్లో కానీ అలాగే హాస్పిటల్స్లో కానీ సంప్రదించినా మీకు ఆయుష్మాన్ భారత్ గురించి తెలియజేస్తారు. మీరు వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ముందుగా మీ వివరాల్ని వెబ్సైట్లో పొందుపరచడం ద్వారా, లేక వాళ్ళ దగ్గర దొరికే అప్లికేషన్స్ తీసుకొని ఫిలప్ చేయడం ద్వారా మీరు దీంట్లో సభ్యత్వాన్ని పొందుతారు. ఆ కార్డు మీరు పొందుతారు. ఆ కార్డులో మీకు నెంబర్ ప్రత్యేకంగా కేటాయించబడుతుంది. ఆ నెంబర్ ప్రకారంగా మీరు ఎంట్రీ చేసినప్పుడు మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళంగానే ఆ నెంబర్ని దాంట్లో ఎంట్రీ చేస్తారు. చేసిన తర్వాత మీ వివరాలని దాంట్లో వస్తాయి. తద్వారా మీకు వైద్యాన్ని అందించేందుకు సిద్ధపడతారు. కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవడం ద్వారా కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఒక దివ్య ఔషధంలాగా ఇది పనిచేస్తుంది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని మేము మీకు సూచన చేస్తున్నాం.